పార్వతమ్మ గారు, పూజ జరిపించడానికి ఏర్పాట్లన్నీ చేసొస్తాను. ఇలా ఇవ్వండమ్మా. అమ్మయ్యా, ఈ చీరలో ఎంత బాగున్నావో. ఇలా పద్ధతిగా ఆడపిల్లలా ఉండాలి. ఓం శివాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం పరమేశ్వరాయ నమః, ఓం నీలకంఠాయ నమః. ఓ అమ్మయ్యా, ఇంకా నయ్యా సత్యాన్ని పిలవలేదు. అక్క, ఆవిడేంటి ఏదో పరిచయం ఉన్న దానిలా నిన్ను పలకరిస్తుంది? అది చూడు గాయత్రి, ఇది పల్లెటూరు కదా, ఇక్కడ ఇలాగే వరుసలు పెట్టుకుని పిలుచుకోవడం సహజమే. అక్క, తమ్ముడు, అన్న, బాబాయ్, పిన్ని, అత్తయ్య అలా పిలుచుకుంటూ ఉంటారంతే. వరుసలు కలుపుకుంటూ మమతానురాగాలు పెంచుకుంటూ అలా అలా జీవించేస్తూ ఉంటారు. దాంతో ఆవిడికి నా చీర బాగుందని చెప్పాలనిపించి చెప్పింది. దీంట్లో పెద్ద వింతే ఉంది చెప్పు. అవునవును, అదే త్రిపుర చెప్పింది కరెక్టే. పల్లెటూరులో అందరూ పలకరించుకోవడం కామనే గాయత్రి. అక్క, చచ్చండ్రా నాయన, వీడొచ్చాడేంటి? అక్క, ఏంటి తమ్ముడు? అక్క, నాకు ఐస్ క్రీమ్ కావాలక్క. ఇంట్లో డబ్బులు ఇవ్వడం లేదు, డబ్బులు ఇవ్వక్క. చూడు తమ్ముడు, ఆకలేస్తే అన్నం తినాలి కానీ ఐస్ క్రీమ్ కాదు. సరే, నన్ను నోరారా అక్క అని పిలిచావు. ఉండు, అనంత్ గారు డబ్బులున్నాయా? ఉన్నాయి వదినా. ఇదిగోండి. 500. ఈరోజు రాఖీ గడికి పండగే. ఇదిగో బాబు, నీతో పాటు నీ ఫ్యామిలీకి కూడా ఐస్ క్రీమ్స్ తీసుకెళ్ళు. థ్యాంక్స్ అక్క. చూడు గాయత్రి, ఇందాక ఒక ఆవిడొచ్చి నా చీర బాగుంది అన్నారు. పాపం వీడు అనాథ పిల్లాళ్ళలా ఉన్నాడు. వచ్చి నన్ను అక్క అన్నాడు. ఊళ్ళో ఈ ప్రేమలన్నీ ఇలాగే ఉంటాయి. వీళ్ళ హృదయాలు చాలా విశాలమైనవి. అమ్మో, ఇప్పటికి వీళ్ళని మేనేజ్ చేశాను. ఇప్పుడు ఆ కృష్ణగాడు వస్తే నా పరిస్థితి ఏంటి? ఏం చేయాలో అర్థం కావట్లేదే. అసలు ఏం చెప్పినా వినడు. గూడ్స్ రైల్లాగా దూసుకుంటూ వచ్చేస్తాడు. ఏం చెప్పినా తను చెప్పిందే వినాలంటాడు. నన్ను తన భార్యనంటాడు. ఈ బిడ్డని నా బిడ్డ అంటాడు. ఏం చెయ్యాలరా భగవంతుడా?